వాట్ హ్యాపెన్ డాక్టర్? ఇది క్రిటికల్ కేస్ మాత్రమే కాదండి, చాలా మిస్టీరియస్ కేస్ కూడా. వాట్? డాక్టర్ కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. అన్ని టెస్టులు చేశాం. ఏ టెస్ట్లోనూ నెగిటివ్ ఇష్యూస్ గానీ ఎలాంటి డిసీజ్ ఇండికేషన్స్ గానీ లేవు. స్కానింగ్ రిపోర్ట్లో కూడా ఆవిడకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఎందుకిలా అయిందో అర్థం కావడం లేదు. కారణం ఏంటో, ఈ సమస్యకి పరిష్కారం ఏంటో డాక్టర్గా నేనేం చెప్పలేకపోతున్నాను. ఆ భగవంతుడికే తెలియాలి. సారీ టు సే దిస్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? స్వామి, స్వామి, ఆ రోజు మీరు నా చేత శివ పూజ చేయించి భైరవి ప్రాణాలు కాపాడారు. ఈ రోజు మా అమ్మ ప్రాణాలు కాపాడండి స్వామి. సమస్య ఏంటో డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. మీరు అన్ని తెలిసిన సిద్ధ పురుషులు, మీరైనా చెప్పండి స్వామి. మీ అమ్మగారిది సమస్య కాదు, గ్రహదోష పరీక్ష. గ్రహదోష పరీక్ష అంటే? మీ అమ్మగారికే కాదు, మీ ఇంటికి, మీ కుటుంబానికి నాగదోషం ఉంది. ఆ నాగదోషం కారణంగానే మీ అమ్మగారికి ఇలాంటి పరిస్థితి, దుస్థితి వచ్చింది.
దోష నివారణానికి పూజలేవి ఉంటాయి కదా స్వామి, అలాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి, చేస్తాను. నాగదోషం అనేది మునీశ్వరులిచ్చే శాపం లాంటి. పూజలు చేస్తే నివారణ అయ్యే అంత చిన్న విషయం కాదు. మీ అమ్మ బ్రతికి బట్ట కట్టాలంటే అది వైద్యుల వల్ల, వాళ్ళు చేసే వైద్యాల వల్ల అయ్యే పని మాత్రం కాదు. మరి మా అమ్మని బ్రతికించుకోవడం ఎలా స్వామి? మీలాంటి సిద్ధపురుషులు దైవ స్వరూపాలతో సమానమని, మీ వల్ల కాని పని అంటూ ఏది ఉండదని మా అమ్మ చెప్తూ ఉండేది. మా అమ్మని కాపాడుకునే మార్గం ఏంటో చెప్పండి స్వామి. చెప్పండి స్వామి. పరిష్కారం ఉంది, కానీ అది నీ వల్ల సాధ్యమయ్యే పని మాత్రం కాదు. మా అమ్మ కోసం ఏదైనా చేస్తాం స్వామి. చాలా కష్టసాధ్యమైనది. అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చైనా మా అమ్మని బ్రతికించుకుంటాను. ఏదైనా చెప్పండి స్వామి. నాగవరంలో ఒక శివాలయం ఉంది. ఆ ఆలయంలో నాగమణి ఉంటుంది. ఆ నాగమణిని తీసుకొచ్చి మీ అమ్మగారి శిరస్సు మీద పెట్టాలి. అలా 3 పౌర్ణమి రోజులు ఆ మణితో నాగదోష పూజలు చెయ్యాలి. అలా చేయగలిగితే నాగదోషం పోయి మామూలు మనిషి అవుతుంది. రేపే పౌర్ణమి. రేపటి దినం పూర్తయ్యేలోపు ఆ మణిని తీసుకురాకపోతే ఆ మణి శక్తి క్షీణించి మీ అమ్మ బ్రతకడం కష్టం అవుతుంది. తీసుకొస్తాను స్వామి, తీసుకొస్తాను. అది నువ్వనుకున్నంత సులువు కాదు. ఆ గుడిలోకి ఎవరూ ప్రవేశించకూడదని నిషేధము. నిషేధాన్ని ఉల్లంఘించి ప్రవేశించిన వారెవ్వరూ బ్రతికిలేరు. నీలాంటి వాళ్ళెవ్వరూ గుడిలోకి ప్రవేశించకుండా శక్తివంతమైన నాగులు అహర్నిశలు ఆ ఆలయాన్ని కాపలా కాస్తూ ఉంటాయి. వాటిని దాటుకొని నువ్వు వెళ్ళగలగడం అనేది దాదాపు అసాధ్యమే. దైవానుగ్రహం ఉన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళెవ్వరూ ఆ గుడిలోకి ప్రవేశించలేరు. మా అమ్మని బ్రతికించుకోవడం తప్ప నాకు ఏది ముఖ్యం కాదు స్వామి. ఏం చేసైనా ఆ నాగమణిని తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. హర హర మహాదేవ్.
బాబు అర్జున్, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎన్ని విధాలుగా నేను నచ్చ చెప్పినా భైరవి తన నిర్ణయం మార్చుకోవడం లేదు. ఆ రుద్రనే పెళ్లి చేసుకుంటానంటోంది. తనకిష్టం లేని వాళ్ళు పెళ్లి చేసుకుంటానంటుంది అంటే ఆ వీరభద్రవే భైరవిని భయపెట్టి ఒప్పించుంటాడ్రా. ఆ దుర్మార్గుడు ఈ రోజు సాయంత్రమే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఏం చెయ్యాలో, ఆ పెళ్లిని ఎలా ఆపాలో నాకేం దిక్కు తోచడం లేదురా. భయం వేస్తోంది. అమ్మమ్మ, నువ్వేం టెన్షన్ పడకు. నేను అక్కడికి వస్తున్నాను. భైరవితో నేను మాట్లాడతాను. అవును అర్జున్, అమ్మకి ఎలా ఉంది? అవన్నీ చెప్పే టైం లేదమ్మమ్మ. నేను అక్కడికి వచ్చాక చెప్తాను. నేను కంగారు పడకు. అర్జున్, ఆ సిద్ధపురుషుడు నీతో ఏం చెప్పాడు? డాడ్, మీరు బాబా శాన్ ఇక్కడే ఉండి నేను వచ్చే వరకు అమ్మని జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? అర్జున్ ఎక్కడికి వెళ్తున్నావు? నేను వచ్చాక చెప్తాను శాన్. అమ్మ జాగ్రత్త. సిద్ధపురుషుడు ఏం చెప్పాడు వీడికి? ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? మావయ్య, అరే, ఆ కంట్లో నీళ్ళేంటమ్మా? పలకపడిందా? మావయ్య, నువ్వు చెప్పినట్టే రుద్రబావని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కదా మావయ్య. ఏడుస్తున్నావా? మావయ్య, మా అన్నయ్యని ఏం చేయొద్దు మావయ్య. నీకు దండం పెడతాను. అన్నయ్యని వదిలే మావయ్య, అన్నయ్యని వదిలే, అన్నయ్యని వదిలే. నీ మొహంలో పెళ్లి కల చూడాలి కానీ కన్నీళ్లు కాదమ్మా. నువ్వు ఏడ్చావనుకో, నీ అందం తగ్గిపోతుంది. మావయ్య, నేను మా అన్నయ్యని చూడాలి. చిన్నపిల్లల మారాన్ చేయకు. నీ పెళ్ళైన వెంటనే మీ అన్నయ్యని నేను తీసుకొస్తానుగా. వెళ్ళి రెస్ట్ తీసుకో. నా పెళ్లి మా అన్నయ్య వదనల చేతుల మీదుగానే జరగాలి. అలా జరగాలని నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. మీ అన్నయ్యని తీసుకురావాలని నాకు కూడా ఉందమ్మా. తీసుకొచ్చానే అనుకో, నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నా మీ అన్నయ్య ఒప్పుకోడు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. లేదు మావయ్య, అన్నయ్య నేను ఒప్పిస్తాను, నేను ఒప్పిస్తాను మావయ్య. వద్దమ్మా, అది నీ సమస్య కాదు. పెద్దవాడిని నేనున్నానుగా, అవన్నీ నేను చూసుకుంటాను. నా కొడుకుతో నీ పెళ్ళి అవ్వగానే మీ అన్నయ్యని తీసుకొస్తాను. మీ ఇద్దరూ జంటగా మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోండి, సరేనా? నువ్వు ఇంకెళ్ళి రెస్ట్ తీసుకో. అబ్బా, నువ్వు ఇలా ఏడుస్తూ ఉన్నావనుకో, నీతో పెళ్లి కావాల్సిన నా కొడుకు బాధపడతాడు.
నా కొడుకు బాధపడ్డాడు అనుకో, నా పెళ్ళాం బాధపడుతుంది. నా పెళ్ళాం బాధపడింది అనుకో, నేను బాధపడతాను. అందుకని నువ్వు బాధపడకమ్మా. మీ అన్నయ్యని నేను కష్టపెడుతున్నానేమోనని బాధపడుతున్నావా? అబ్బెబ్బెబ్బే, వాడు అక్కడ చాలా హ్యాపీగా సుఖంగా ఉన్నాడమ్మా. వాడేమన్నా నాకు పరాయివాడా? స్వయాన నా పెళ్ళానికి అన్న కొడుకు, నా కాబోయే కోడలికి అన్న. వాడిని నేను కష్టపెడతానమ్మా. వాడిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నువ్వేమి బాధపడకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. ఈ టైంలో పెళ్ళి అనే ఆలోచన తప్ప నీ మనసులోకి ఇంకేమీ రాకూడదు. వెళ్ళు. భైరవి పెళ్లి కొప్పుకుందంటే నమ్మలేకపోతున్నానండి. ఏం చెప్పి ఒప్పించారు? చందమామ కథ చెప్తే నమ్మదు కాబట్టి సినిమా చూపించాను. ఏం సినిమా నాన్న? అతి త్వరలో నువ్వే చూస్తావు కదరా. బా, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. కొన్ని విషయాలు అందరికీ చెప్పకూడదు. చెప్తే దాని విలువ తగ్గిపోతుంది, ప్రచారం పెరిగిపోతుంది, చివరి ఆఖరికి మొత్తం తుస్సుమనిపిస్తుంది. పెళ్ళయ్యాక అన్ని విషయాలు నేనే చెప్తానుగా. నా దగ్గర కూడా రహస్యాలు దాస్తున్నారా? రహస్యమని నువ్వే అంటున్నావుగా. రహస్యాన్ని రహస్యంగానే ఉండని. నేను మాతని కలిసి వస్తాను. ఈరోజు సాయంత్రమే పెళ్ళి. నేను వచ్చే లోపల మీరు ఆ పెళ్లి ఏర్పాట్లకి చూడండి. ఏంటో అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. ఏది ఏమైనా నా కొడుకు పెళ్ళవుతుంది. దాహం 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 దాహం. తాగు. రే ఆగండి రా. ఎవర్రా మీరు? నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు చెప్పండి రా. నా చెల్లెలతో ఫోన్లో మాట్లాడిచ్చారంటే నా చెల్లెల్ని కూడా మీరు బంధించి బెదిరిస్తున్నారనమాట. రే ఆడపిల్లని జాలి కూడా లేకుండా నా చెల్లెల్ని టార్చర్ పెడుతున్నారంట్రా. చెప్పండి రా. రే నువ్వు అరిసినా కేకలేసినా ఏం ఉపయోగం ఉండదు. సైలెంట్గా ఉంటే నీకే మంచిది. రే చెల్లెల్ని ఏమన్నా చేశారో మిమ్మల్ని వదలం, చంపేస్తాను చంపేస్తాను. నువ్వే లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్నావు. మమ్మల్ని చంపడం ఏంట్రా? జోక్ చేస్తున్నారా? రే నా చెల్లెల్ని, నా కొడుకుని, మా నాన్నని, కుటుంబాన్ని చూసి 2 ఏళ్ళు అయిందిరా. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు. రే ప్లీజ్ రా, దండం పెడతాను రా, నన్ను వదిలేయండి రా, నన్ను వదిలేయండి రా, ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా. నన్ను కాపలా కావడానికి వాళ్ళు మీకు ఎంత ఇస్తున్నారో అంతకు మించి మీకు 10 రెట్లు ఇస్తాను. ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా, ప్లీజ్ రా, వదిలేయండి రా, ప్లీజ్ రా, వదిలేయండి రా, ప్లీజ్ రా. రే ప్లీజ్ వదిలేయండి రా, వదలండి రా. ఇలా అరిచి గోల చేసావనుకో, నీకు తిండి నీళ్ళు కూడా పెట్టాం. ఆకలితో చావాల్సి ఉంటుంది. జాగ్రత్త. రే పదరా. రే 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 రే